హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ తోటి ఒక మంచి స్వీట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు బాదం, ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు పిస్తా పప్పు, ఒక కప్పు ఏమో మనం ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవ్వండి, ఇవనే కాదు, ఇవన్నీ మనం ఒక్కొక్క కప్పు ఎన్ని వెరైటీస్ తీసుకుంటామో దానికి ఈక్వల్గా ఇప్పుడు అన్నీ కలిపి ఒక 4 కప్స్ ఉందనుకోండి, ఒక 2 కప్స్ అయితే ఖర్జూరాలు గింజలు తీసుకోవాలి. అవన్నీ సన్నగా కట్ చేసేసుకొని ఆవు నెయ్యి వాడుతున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి ఈ కట్ చేసిన మిశ్రమం అంతా సిమ్లో పెట్టి మంచిగా దోరగా వేపుకోవాలి. ఆవు నెయ్యి లేకపోతే మామూలు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం పిల్లలకి బలం కాబట్టి. ఇంకా ఇదంతా ఇలా దోరగా మనకి ఎక్కువ మాడిపోకూడదు, ఎక్కువ పచ్చిగా ఉండకూడదు. దీంట్లో ఏగేటప్పుడు మధ్యలో ఒక 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. అన్నీ ఏగిపోయిన తర్వాత పక్కన తీసుకొని దీంట్లో నేను ఒక 4 స్పూన్స్ దాకా గసగసాలు కూడా వేపేసుకున్నా. అది కూడా పక్కన తీసేసి ఖర్జూరా ఇందాక చూపించా కదా, అది మంచిగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ ఇలా ఏగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా దీంట్లో కలిపి మనం ఉట్టి చేతుల కంటే మన ప్లాస్టిక్ కవర్స్తో గ్లౌజెస్ ఉంటాయి కదండి, దాంతో కొంచెం బాగా వస్తుంది. కాకపోతే కొంచెం కవర్ మంచిది కాదు అంటారు, కానీ ఇది రోల్ చేసేటప్పుడు అది ఉంటేనే మనకి స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అది లేదంటే కొంచెం పేపర్స్వి కూడా వస్తున్నాయి కదా, నాకు ఆ టైంలో నా దగ్గర పాసిబుల్ లేదు, అందుకని నేను ఇదే వేసుకొని చేశాను. ఇంక ఇది కొంచెం నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చేసి గసగసాలు వేపుకున్నాం కదా ఇందాక, దాంట్లో జస్ట్ ఇలా రోల్ని అటు ఇటు అనేసుకొని కట్ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. నేను వేడివేడిగా కట్ చేశానని అలా వచ్చింది చూసారా. ఇంకా స్వామి దగ్గర అయితే ఏదైనా సరే చెయ్యంగానే నేను ఫస్ట్ మన కృష్ణయ్య దగ్గర ప్రసాదం పెట్టాకే బాక్స్లోకి తీస్తానండి. ఇంక ఇలా పెట్టేసి ఇది మనకి ఒక 10 days వరకు అయితే నిలువ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. టేస్టీ హెల్దీ స్నాక్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.